చెప్పమంటారా? నాకు మీరు చెప్తారండి. నేను చెప్తున్నా 5 దగ్గర ఓకే. కనపడుతుంది కదా టోటల్ మొత్తం వస్తుంది వీడియో. డీప్ బ్రీతింగ్. బ్రీత్ 1 twice 2 3 4 5 6 7 8 9 10. అగైన్ రైట్ సైడ్ టర్న్. ఇది హార్ట్కి బీపీకి అన్నిటికీ చాలా చాలా మంచిది. తప్పనిసరిగా రోజు చేయండి. స్ట్రైక్ ఒక అరగంట. కాలు మెడల మీద లేవలేకపోతే పాదాలు నేల మీద ఉంచేసి మామూలు చేతుల వరకు కదిలించండి. అగైన్ రైట్ సైడ్. స్లోలీ రిలీజ్. నడుమి చేతి కాళ్ళ పిక్కల్లో ఎక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగాలు శక్తి ప్రసారం పంపిస్తూ రిలాక్స్. కాళ్ళకి ఎక్సర్సైజ్. లెఫ్ట్ లెగ్ 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి చేతులు ఫ్రీగా స్వింగ్ చేస్తూ 1 2 అప్ 1 2 అప్ 1 2 అప్ 1 2 అప్. స్టాప్. రెండు కాళ్ళ మధ్య గ్యాప్, రెండు చేతులు ఎదురుగా. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ 3 4 5 6 7 8 9 10. నడుమి చేతులు పూర్తిగా లెఫ్ట్. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్ చేస్తూ 2 3 4 5 6 7 8 9 10. నడుము చేతులు నడికి శ్వాస తీసుకుని లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. అర్ధ చక్రాసనం. అరిచేతులు నడుము మీద బ్యాక్ పెట్టి శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ స్ట్రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 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 రెండు కాళ్ళు పక్క పక్కన తాడాసన పొజిషన్. డీప్ బ్రీతింగ్. స్ట్రెచ్. బ్రీత్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తిరియక్ తాడాసన. కాళ్ళ మధ్య గ్యాప్. డీప్ బ్రీతింగ్. స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. Slowly relax. Hand exercise. Deep breathing up. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. రెండు చేతులు బాడీ పక్కగా. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడిచే 5,000 ముక్కుల ముద్ర. క్లాక్ యాంటీ క్లాక్ వేస్తూ మోకాళ్ళు టైట్గా బిగించి బాడీ స్టిఫ్గా పెట్టి చేయండి. ఓన్లీ భుజం దగ్గర రొటేషన్ జరుగుతుంది. రివర్స్.
ఎడమ చెయ్యి, రివర్స్, ఆల్టర్నేట్ రొటేషన్, కుడి కాలు కుడి చేయండి, ఎడమ చేయండి. స్లోలీ ఎడమకి ఎడమ కాలు నుండి కుడి చేయగలుగుతాను. స్లోలీ రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తే చేతులు కిందకి. రివర్స్, స్లోలీ రిలాక్స్. ఎనర్జీ కోసం భుజాలు, భుజం, మెడ, చేతులు అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఎక్కడైతే నొప్పి ఉందో ఎనర్జీ పాస్ చేయండి ఆ భాగానికి. సిటప్స్, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతులు ఎదురుగా డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నమస్కారం ముద్ర. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ డౌన్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతులు మోకాళ్ళ మీద తల ఎదురుగా చూస్తూ రివర్స్ రొటేషన్. నడుము చేయి, మోచేతి నుంచి ఎడమ కాలు, కాలు మెడలు ఎక్సర్సైజ్. పాదం గుండ్రంగా, కుడి కాలు మోకాలు కొంచెం బెండ్ చేస్తే కాలు మెడల దగ్గర రొటేషన్ ఇవ్వచ్చు. రివర్స్, లెఫ్ట్, రివర్స్, హత్చక్రాసనం. రెండు చేతులు బాడీ పక్కగా శ్వాస తీసుకుంటూ 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. Second position, left, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. Slowly relax. Third position, left, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. Slowly relax. Fourth day, రెండు చేతులు ముట్ల ముద్ర, వెనకేసి తిరిగినట్లు. ఇంకొకసారి స్లోలీ.
త్రికోణాసన పొజిషన్. శ్వాస తీసుకుంటూ రెండు కాళ్ళ మధ్య 1-2 అడుగులు గ్యాప్. మీకు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలని ఇబ్బందులు పెట్టుకోవచ్చు. బ్యాలెన్స్ ఇంపార్టెంట్. మనం చేసుకున్నప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి. ఎడమ చేయి ఎడమ కాలు. Slowly relax. Right side. Slowly relax. విలోమ త్రికోణాసనం. డీప్ బ్రీతింగ్, డీప్ చెస్ట్. కుడి చేయి ఎడమ కాలు. Slowly relax. ఎడమ చేయి కాలు. Slowly relax. కోణాసనం. పూర్తిగా లెఫ్ట్ చేశాక ఎడమ కాలు ఉంది, కాలు పక్కగానే ఎడమ చేయాలి. కుడి చేతి నడు మీద ఉంటుంది. కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడాలి. మోకాళ్ళు ఎక్కడ కూడా ముడవద్దు, స్ట్రైట్ గా ఉండాలి. అప్పుడే హ్యాండ్ స్ట్రింగ్ మజిల్ అంటే తొడ భాగంలో ఉన్న కండరాలకి మంచి స్ట్రెచ్చింగ్ జరుగుతుంది. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు చాలా అనువుగా తయారవుతుంది బాడీ. మనం ఇలాంటివన్నీ చేసుకోవాలి రోజు. అప్పుడు 12 కాదు, ఇంకెక్కువ కూడా చేసుకోగలుగుతాను, ఇబ్బంది ఏమి. ఎన్ని చేసినా కూడా అసలు ఇబ్బంది అనిపించింది. మనం వామప్ ఇచ్చే దాంట్లో ఉంటుంది అంతా. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం. జాయింట్ టు జాయింట్ ప్రతిదీ కూడా వామప్ ఇవ్వాలి. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మరి ముఖ్యంగా స్టాండింగ్ లో ఇట్లా చేయగలిగినవి చేయాలి, కూర్చొని చేసేవి చేయాలి. అన్ని వేస్ లో ఎక్కడ ఏది మనకి అవకాశం ఉన్నా కూడా బోన్ జాయింట్స్ దగ్గర ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. అదర్ సైడ్. ఏకాగ్రతకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది వృక్షాసనం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలన్నా కూడా ఈ నిలబడి చేసేవి ఈ ఆసనాలన్నీ చేసుకుంటే ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇడా పింగుల నడులు సమానంగా పనిచేస్తాయో మానసిక సంబంధమైన సమస్యలు ఆటోమేటిక్గా దూరం అవుతాయి. సుషుమ్న నడి యాక్టివేట్ అవ్వడం వల్ల డివైన్ ఎనర్జీ లోపల పాస్ అవుతూ ఉంటుంది వెన్నుపూస గుండా. మనలో ఉన్న నిజమైన చైతన్య శక్తి జాగృతి అవుతుంది. అప్పటిదాకా శరీరము ఉపాధులు, మనసును, బుద్ధులు ఏదో ఒకటి ఉపాధిగా తీసుకొని అప్పటిదాకా మన జీవితం ఉంటుంది. సుషుమ్న నడి యాక్టివేట్ అవ్వగానే ఉపాధులకు అతీతంగా మన యొక్క జీవితం స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు పరిగెత్తుకొని ఇవన్నీ చేసుకుంటే స్పందన శక్తి జాగృతి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెన్నుపూస మధ్యలో సెంటర్లో ఒక చిన్న నాళిక, వెంట్రుక కంటే కూడా ఒక సన్న కనపడదు, సూక్ష్మంగా ఉంటుంది. దాని గుండా శక్తి ప్రసారం జరగాలి. స్లోలీ రిలాక్స్. మలాసన చేసి నేను ఉదరాకర్షక ఆసనం చేస్తాను కదా, మలబద్ధకులుగా. ఇవాళ రెండోసారి ఒకసారి రివిజన్ చేస్తాను. నేను ఎవరైనా ఆసనం అంటే వాళ్ళకి పనికొస్తుంది. ఇక కాలు నేను ఇట్లా నిలబెట్టాను కదా, ఎడం కాలు పాదం దగ్గర కుడి కాలు మోకాలు పెట్టాలి. ఈ విధంగా నిలబడి
మోకాలేమో కుడివైపు ట్విస్ట్ చేస్తుంది కదా, తలేమో ఎడం భుజం మీదుగా ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తూ ఉంది. నాభిస్థానం పైభాగం ఏమో ఎడమవైపు తిరిగాము. నాభిస్థానం కింద భాగం ఇటువైపుకి బెండ్ చేయాలి, ఇట్లా ఈ విధంగా. అదర్ సైడ్. ఇప్పుడు కుడి కాలు నిలబెట్టాలి, ఎడమ మోకాలు అక్కడ పెట్టి ఈ విధంగా. స్లోలీ రిలాక్స్. వేళ్ళ మీద నిలబెట్టాలండి. వెనక పాదము వేళ్ళ మీద నిలబెట్టుకొని ఉండాలండి. వెనకది చూపిస్తాను సైడ్. ఇప్పుడు కనపడుతుందా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టాను కదా, ఇలా ఇంతే. 20కి కూడా చాలా మంచిది, పెల్విక్ రీజియన్కి కూడా మంచి ఎక్సర్సైజ్. ఓకే, అర్థమైంది కదా? ఇది చూడండి, నిలబెట్టాను. మలాసన్ కాళ్ళ మధ్య ముందే గ్యాప్ సెట్ చేస్తుంది. నమస్కారం మీద ఈ విధంగా కూర్చోవాలి. ఇది కూడా అంతే, పెల్విక్ రీజియన్కి ఎక్సలెంట్ ఆసనం. బాగా స్ట్రెచింగ్ జరుగుతుంది, సయాటిక్ నర్వ్ మీద ప్రెషర్ పడకుండా చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఆసనం. ఆల్రెడీ సయాటికాతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చూసి చేసుకోండి, ఎంతవరకు చేయగలుగురు అంతే చేయండి. ఒక అర నిమిషము అలా. స్థాయికి మించి ఎక్కువ చేయొద్దు, ఇబ్బంది పెడుతూ మాత్రం అసలు ఎప్పుడు చేయొద్దు. ఒకటే గుర్తు, మన సౌకర్యంగా ఉండాలి. ఒక ఆసనం కానీ ఒక స్థితిలో ఉన్నప్పుడు ఇబ్బంది పడకూడదు. ఇబ్బంది పడకుండా కొంచెం తక్కువ టైం అయినా చేసుకోండి. అలా రోజు చేసే కొద్దీ సాధన పెరిగి మనకే ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. ఆసన స్థితిలో ఎక్కువ సమయం ఉండడానికి మరి శరీరం అనుకూలంగా తయారైతుంది. కొంచెం టైం ఇవ్వాలి. అది మొదట్లోనే అన్ని చేసేయాలి, ఎక్కువసేపు చేయాలని తాపత్రయపడద్దు. తాపత్రయం తగ్గించుకుంటే యోగా అద్భుతంగా కుదురుతుంది. స్లోలీ రిలాక్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఇవన్నీ చేసుకోండి. మలాసన్, ఇలా గొంతు కూర్చోడం వల్ల ఏదైనా పట్టేసినట్టున్నా ఈ రొటేషన్, హిప్ రొటేషన్ వీటి వల్ల సెట్ అవుతుంది. బికాస్ స్లోలీ వాటర్ తీసుకోండి. సూర్య నమస్కారం. గారు ఉన్నారా? పొజిషన్ సూర్య నమస్కారములు. 1 నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. సూర్య నమస్కారాలు చేస్తుంది. 11 తాడాసన్. 12 నమస్కార్. ఇది కూడా చాలా 1 నమస్కార్. ఓం రవయే నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం సూర్యాయ నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4
Fanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Fanindrasan, 10 Padahastasan, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Bhanave Namaha. 2 Tadasan, 3 Padahastasan, 4 Fanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Fanindrasan, 10 Padahastasan, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Khagaya Namaha. 2 Tadasan, 3 Padahastasan, 4 Fanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Fanindrasan, 10 Padahastasan, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Tushne Namaha. 2 Tadasan, 3 Padahastasan, 4 Fanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Fanindrasan, 10 Padahastasan, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Hiranya Garbhaya Namaha. 2 Tadasan, 3 Padahastasan, 4 Fanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Fanindrasan, 10 Padahastasan, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Marichaye Namaha. 2 Tadasan, 3 Padahastasan, 4 Fanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Fanindrasan, 10 Padahastasan, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasan, 3 Padahastasan, 4 Fanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Fanindrasan, 10 Padahastasan, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasan, 3 Padahastasan, 4 Fanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Fanindrasan, 10 Padahastasan, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasan, 3 Padahastasan, 4 Fanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Fanindrasan, 10 Padahastasan,
11th Tadasana. 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana. 3 Padahastasana. 4 Phanindrasana. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Phanindrasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. Slowly relax. Relax in Amritasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, అరచేతులు ఆకాశాన్ని చూస్తూ, శరీరంలోని అవయవములు ఫ్రీగా, ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. కాళ్ళు చేతులు ఫ్రీగా, అరచేతులు ఆకాశాన్ని చూస్తూ పూర్తి స్థాయిలో రిలాక్స్ అవుతారు. ఆటో సెషన్స్ చేసుకుంటూ అమృతాసనంలో పాదాల దగ్గర నుంచి మెదడులోని భాగాల వరకు ఒక్కొక్క అవయవాన్ని గుర్తు చేసుకుంటూ రిలాక్స్ చేసుకుంటూ ఆ భాగాలకి సమపాడంలో కృష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం 3 బాగా అందుతున్నట్లు, తద్వారా ప్రాణశక్తి కూడా చక్కగా ఆయా భాగాలకి అందిస్తున్నట్లు భావన చేస్తూ రిలాక్స్ అవ్వండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళను తగిలించి 2 అరచేతులు రాటు చేసుకొని అరచేతులు యొక్క నిలిచి 2 కాళ్ళ కట్టుకొని అరచేతులు చూస్తూ కలుపుతుంది. నెమ్మదిగా కాయకల్ప పొజిషన్, అశ్విని ముద్రకి ఇలా 2 కాళ్ళు క్రాస్గా పెట్టింది. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు లేవగానే కూడా చేయాలి ఇవన్నీ. ఇక్కడ ఓన్లీ జస్ట్ మీకు రిమైండ్ చేయడానికి మాత్రమే చెప్పాలి. నిజమైన సాధన, కాయకల్ప సాధన అనేది మనం ఏకాంతంగా ఉన్నప్పుడు చేసుకోవాల్సింది. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాసం. రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. ఈ విధంగా ఓజస్వాసం రిలీజ్ చేసి, ఆ ఓజస్వాస ఏంటి, దాని ఫిలాసఫీ ఏంటి అనేది కాయకల్ప థియరీ పార్ట్ ఎవరైతే క్లాసులు విన్నారో వాళ్ళకైతే తెలుస్తుంది. తెలియకపోయినా ఇప్పుడు దాని మీద పెద్ద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళు అశ్విని ముద్రలు వేసుకోండి, సరిపోతుంది. దీని మించింది లేదు. లేడీస్కి ఒక వరం అన్నమాట. లేడీస్కి కాదు, ఓవరాల్ అందరికీ, మగవాళ్ళకైనా కూడా మలబద్ధకంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ రోజు అశ్విని ముద్రలు వేయాలి. అశ్విని ముద్రల వల్ల లాభాలు ఏంటంటే మలబద్ధక నివారణ ఒకటే కాదు, నాడీ వ్యవస్థ చాలా చాలా బలంగా తయారవుతుంది. ఎందుకంటే మలద్వారం చుట్టూరా కూడా నాడీ వ్యవస్థ ఉంటుంది. దానికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ నాడులు అక్కడి నుంచి ఉంటాయి. అవి కూడా బయలుదేరి బ్రెయిన్కి వెళ్తూ ఉంటాయి. సో మనము ఎప్పుడైతే మలద్వారాన్ని ఆరోగ్యం ఉంచుకుంటామో ఆటోమేటిక్గా నర్వస్ సిస్టమే కాదు, ఇమ్యూన్ సిస్టమ్ అన్ని రకాలుగా కూడా చాలా చక్కటి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. చిన్న చిన్నవి అంటే నాభిస్థానం ఒకటి, మలద్వారం ఒకటి, నవద్వారాలు ఉన్నాయి కదా, నవద్వారాల్లో ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా నీట్గా అది ఎక్కడ బ్లాక్స్ లేకుండా చూసుకోవాలి.
ప్రాణశక్తి ప్రవాహము ఇది జరుగుతున్నప్పుడు ఒకసారి అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఈ భాగాలన్నిటినీ ప్రతిరోజు కనుక మనము క్లీన్ చేసుకుంటే, అంటే టాక్సిన్స్ లేకుండా ఆయా భాగాల్ని నీట్గా ఎక్సర్సైజ్ లాగా చేస్తే కొన్ని రోజులకి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకో. వశిష్ఠ ప్రాణాయామం చేస్తూ ఉండండి. బెల్లి బ్రీతింగ్, పూర్తిగా అబ్డామిన్ లోకి శ్వాస నింపి పొట్టలోకి శ్వాస నింపాక తర్వాత ఛాతీలోకి వస్తుంది. శ్వాస వదిలేటప్పుడు ముందు ఛాతీలోకి బయటకు వెళ్ళిపోతుంది, తర్వాత పొట్టల లోపలికి లాక్కుంటాము. ఈ విధంగా ఒక 10 శ్వాసలు. ఓపిక లేని వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా వశిష్ఠ ప్రాణాయామం రోజు ఒక 1/2 గంట చేసుకోండి. పడుకొనే చేసేసేయండి ప్రాణాయామం లాగా. దృష్టి ఆగ్నేయ చక్రం దగ్గర కేంద్రీకరించి చక్కగా శివ సంకల్పం చేస్తూ స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మర్కటాసన పొజిషన్. ఇవన్నీ కూడా చక్కగా రిలాక్సేషన్ ఆసనాలు అన్నమాట. మనం ఇప్పటిదాకా కష్టపడి ఆ సూర్య నమస్కారాలు ఇవన్నీ చేసిన దాని తాలూకు ఇంకా ఏదైనా అలసట బాడీ సహకరించకపోతే ఈ ఆసనాలు చేసేటప్పటికి మనకి నార్మల్ ఎనర్జైజ్ అంటే చక్కటి శక్తివంతంగా తయారవుతుంది, అంటే అనుకూలంగా తయారవుతుంది నెక్స్ట్ ఆసనాలు చేయడానికి. సో మీరు ఇవి తప్పనిసరిగా ప్రతి వాళ్ళు చేయొచ్చు. దీనికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. రిలాక్సింగ్ గా ఉంటుంది. బాడీ మైండ్ వెంటనే నార్మల్ కూల్ డౌన్ అయిపోతుంది. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. చూసుకొని చెయ్యి వీలైనంత వరకు స్ట్రెచ్ చేసి నడుం భాగాన్ని ఫ్రీగా వదిలేయకుండా కొంచెం స్టిఫ్గా పెట్టండి. ఇట్లా మోకాళ్ళు కూడా ఒక దమ్ములోకి వచ్చింది. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య 1-2 అడుగులు కొంచెం గ్యాప్ పెట్టుకోండి, ఎంత వీలైతే అంత. మళ్ళీ 2 చేతులు బాడీకి ఇరువైపులో 180 degrees. లెఫ్ట్ సైడ్ బెండ్. కాళ్ళు ఎడమ వైపు కదా, తల కుడి వైపు ఉండాలి, ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో. నడుము లిఫ్ట్ చేస్తూ ఉంటే 2 మోకాళ్ళు నేలకు తగులుతాయి, మీరు గమనించుకోవచ్చు. తొడ కండరాలు అసలు ఎక్సర్సైజ్ అనేది తొందరగా జరగదు రొటీన్ లైఫ్లో. ఇలా పని కట్టుకొని మనం ప్రతిరోజు ఆసనం రూపంలో వీటన్నిటికీ కూడా వ్యాయామం తప్పనిసరిగా ఇవ్వాలి. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇవన్నీ చేయాలి. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా థర్డ్ పొజిషన్ చేద్దాం. 2 కాళ్ళు చాపండి. చేయలేని వాళ్ళు ఈ మొదట 2 భంగిమల్లో మీకు ఏది బాగుందో చూసుకొని అదే చేస్తుంది. ఏ కాలైతే పైకి లిఫ్ట్ చేసామో ఆ కాలు ఎక్కడ ముడవద్దు, నిటారుగా స్ట్రైట్గా ఉంది. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ కుడి చేతిలో పెట్టాలి, తల ఎడమ వైపు తిప్పి చూడాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా పవన ముక్తాసనం చేయండి. రైట్ లెగ్ హోల్డ్, ప్రెస్, టచ్. నడునొప్పి ఉన్నోళ్ళు ఇక్కడ దాకే ఉండాలి. ఏ ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మాత్రమే పవన్ ముక్తాసనం పూర్తి స్థాయిలో తలను కూడా లేపి ముక్కును మోకాలికి టచ్ చేయాలి.
Slowly relax. Left leg up. Fold. Press. Touch. Both legs up. రెండు చేతులు పిరుదుల కింద పెట్టండి ఫస్ట్. తర్వాత పాదాన్ని ఇలా కొంచెం కొంచెంగా లేపండి. అబ్డామెన్ కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అక్కడున్న మజిల్స్ బలంగా తయారవుతాయి. ఒక్కసారి జరిపించినట్టు ఎప్పుడు లేకుండా చిన్న చిన్న టిప్స్ గుర్తుపెట్టుకోవాలి. లిఫ్ట్ చేయమన్నాం కదా అని టక్క మన పైకి 90 degrees లేపకూడదు. 30, 40, 50 అలా యాంగిల్ పెంచుకుంటూ లిఫ్ట్ చేసి ఫోల్డ్ చేయాలి. అర్థమైంది కదా? ఇది చిన్నవి అంటే చాలా రోల్ ప్లే చేస్తాం. గమనించుకొని చేస్తే లాభం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇలా కాసేపు ఉంది. స్లోగా మన కంట్రోల్ ఉండాలి. కాళ్ళు ఇలా కిందకి దించుతున్నప్పుడు స్లోగా దించాలి. ఇది నిజంగా వదిలే అంటే మనం రిలీజ్ చేసే విధానం. ఆసనాన్ని రిలీజ్ చేసే విధానం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఆల్రెడీ ఇప్పుడు పవనముక్తాసనం చేశాం కాబట్టి హస్తపాద అంగుష్టాసనం చేద్దాం. చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది చేసిన వాళ్ళకి. రైట్ లెగ్ అప్, ఫోల్డ్. ఇప్పుడు ఏం చేయాలంటే చూపుడు వేలు బొటన్ వేలు పెట్టి కాలు బొటన్ వేలు పట్టుకొని ముక్కుకు తగిలించాలి. తలలేపి నడులెప్పి సయాటిక ఉన్నోళ్ళు చెయ్యొద్దు. ఈ విధంగా స్లోలీ రిలాక్స్. ఇవన్నీ పెల్విక్ రీజియన్ ఆరోగ్యంగా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి. తప్పనిసరిగా చేయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా చేయగలిగిన వాళ్ళు ప్రతిరోజు ఇవి చేయాలి. ఇట్లా రెండు అరిచేయి పంజా కూడా ఈ పాదం దగ్గర ఇలా వేళ సందుల్లోకి చొప్పిస్తే ఇక్కడ కూడా ఆక్యుప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. ఇలా ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. ఇది రాలేదనుకోండి కనీసం ఏం చేస్తారంటే కాలు లిఫ్ట్ చేసి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఉండండి. ఎంత వస్తాను స్విచ్ చేసి పట్టుకో. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ అప్. పూర్తిగా కాలు నిలబెట్టి ఎంత వీలైతే స్ట్రెచ్. ఇది సింపుల్గా ఉంటుంది. ఇందాక నేను చెప్పింది కరెక్ట్ పొజిషన్. ఎందుకంటే పెల్విక్ రీజియన్ కూడా బాగా ఎక్స్పాండ్ అవుతుంది, బాగుంటుంది. లేడీస్కి కావాల్సిందే అది. గైనిక్ ప్రాబ్లమ్స్ తగ్గాలంటే పెల్విక్ రీజియన్కి మ్యాక్సిమం స్ట్రెచింగ్ ఇవ్వాలి. స్లోలీ రిలాక్స్. ఇలా పక్కకు కూడా మనం చేసేవి కూడా పనికి వస్తాయి. మర్కటాసనం చేస్తాం కదా, అది కూడా పెల్విక్ రీజియన్ బాగా చక్కగా ఫ్లెక్సిబుల్గా తయారవడానికి బాగుంటుంది. ఇప్పుడు రెండు చేతులు పిరుకుల కింద ఏకపాద ఉత్తానాసనం. ఇది కూడా అబ్డామిన్ మజిల్స్కి చాలా బాగుంటుంది. ఎప్పుడైతే పొట్ట కండరాలు ఆరోగ్యంగా ఉంటాయో అక్కడ ఫ్యాట్ ఫార్మేషన్ అనేది తొందరగా వెళ్ళదు, అక్కడికి వెళ్ళదు. ఫ్యాట్ వీక్గా బలహీనంగా ఉండడం వల్లే అక్కడ ఆ భాగాల్లోకి తొందరగా ఫ్యాట్ చేరుకొని మనకి పొట్ట లావుగా ఉండడం వల్ల కారణం అదనమాట. సో కండరాలని ముందు బలంగా చేసుకోవాలి ఇలాంటి ఎక్సర్సైజులు చేయడం ద్వారా. వశిష్ఠ ప్రాణాయామం కూడా చాలా బాగా పనికొస్తుంది పొట్ట కండరాలు బలంగా తయారవడానికి. స్లోలీ రిలాక్స్. బోత్ లెగ్స్. స్లోలీ రిలాక్స్. నౌకాసనం చేద్దాం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మత్స్యాసనం చేయండి. రెండు చేతులు పిరుదుల కింద బోర్లా పెట్టాను. శ్వాస తీసుకొని లెఫ్ట్
తల నేల టచ్ కాదు, జస్ట్ అలా వేలాడేయాలి. నడుము ఛాతీ భాగం మ్యాక్సిమం లిఫ్ట్ చేయాలి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సయాటికాకు సంబంధించిన వ్యాయామం చేద్దాం. కుడికాలు ఎడమ కాలు పెట్టి 2 చేతులు ఎడమ తొడ కిందకు తీసుకొని ఇంటర్లాక్ చేసి పట్టుకోండి. తర్వాత ఈ పైన ఉన్న కాల్ని కింద ప్రెస్ చేస్తాం. కింద ఉన్న కాల్ని మన వైపు లాక్కుంది. కొంచెంసేపు అలా ఒక 20 సెకండ్లు ఉండి ఒక 5 సెకండ్ రిలాక్స్ అయ్యి మళ్ళీ చేస్తుంది. రిలాక్స్. ఇప్పుడు రెండో కాలు. ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మోకాలు కిందగా పెట్టాము. 2 చేతులు ఇంటర్లాక్ చేసి కుడి తొడ కిందగా తీసి ప్లస్ స్లోలీ రిలాక్స్. సెకండ్ది వ్యాయామం సయాటికాకి. పూర్తిగా తొడల మధ్య గ్యాప్ లేకుండా ఒకదాని మీద ఒకటి పెట్టేయాలి. కుడి చేత్తో కుడివైపుకి స్ట్రెచ్ చేస్తున్నాం కాల్ని, తల ఎడం వైపు. Slowly relax. Other side. Relax. Slowly relax. కావాల్సిన వాళ్ళు దీన్నే ఎక్కువసేపు చేస్తారు. ఓకే, తర్వాత సేతుబంధాసనం. ఎన్ని ఉన్నాయో చూడండి, చక్కగా రిలాక్సేషన్. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వదు బాడీ ఈ ఆసనాల వల్ల. వెన్నుపూసకు మంచి స్ట్రెచ్చింగ్ అనమాట. బ్యాక్ మన ఫ్రంట్ ఎక్కువ ఫార్వర్డ్ బెండ్ చేయకూడదు కదా, వెన్ను సమస్యలు ఉన్నవాళ్ళు ఇలాంటివి చేసుకోవాలి. Slowly relax. Padmarasana. శ్వాస వదిలేసి లిఫ్ట్. నడుము భాగాన్ని ఇక్కడ ఈ ప్రదేశంలో లిఫ్ట్ చేయాలి. గుప్పుడు పెట్టాను కదా. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెన్నుపూసని నేలకేసి ప్రెస్ చేస్తాం. ఇప్పుడు చెయ్యి వెళ్ళొచ్చు. సో ఇదంతా నేల మీద ఉంటుంది. మళ్ళీ శ్వాస తీసుకొని వదిలేసి లిఫ్ట్. ఇలా ఈ మాత్రం గ్యాప్ అయినా వచ్చేటట్టు చూసుకోండి. పిరిగిల్ని నేలకేసి ప్రెస్ చేయండి. వీపు భాగాన్ని కూడా నేలకేసి ప్రెస్ చేయండి. ఓన్లీ ఈ నాభిస్థానం దగ్గర ఉన్న నడుము భాగం మాత్రం లిఫ్ట్ చేయండి. బాగా పొట్ట లోపలికి లాక్కుంటే పైకి బాగా లిఫ్ట్ చేయాలి. అబ్డామినల్ మజిల్స్కి కూడా చాలా చాలా మంచిది. స్లోలీ రిలాక్స్. ఎప్పుడైతే పొట్ట దగ్గర ఫ్యాట్ ఫార్మేషన్ తగ్గుతుందో నడుము నొప్పి ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఆ బరువు అంతా ఎక్కువ పడే కొంత వెన్నుపూసలు గుంజుతూ ఉంటుంది ఫ్రంట్ వైపుకి. లాగి వెన్నుపూస ఇక్కడ అంతా స్ట్రెయిన్ అయిపోయి లుంబార్ రీజియన్లో పెయిన్ రావడానికి కారణం కూడా కొంత పొట్ట పెరగడం. సో పొట్ట తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మనకి నడుము నొప్పి చాలా వరకు కంట్రోల్ అవుతుంది. లోయర్ బ్యాక్ పెయిన్స్ ఇదొకటి చిన్నగా గమనించుకోవాలి. ఓకే, ఇప్పుడు అనంత పద్మనాభాసనం చేద్దాము. చాలా రోజులు ఏం చేసి ఇలా ఒక పక్కకు తిరిగి ఈ విధంగా
మెడ నొప్పి ఉంటే పూర్తిగా తలని కింద దించేసేది ఇట్లా ఇలా ఈ పొజిషన్లో. ఇది ఇంకా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఇలా మెలితికి పట్టుకోండి. ఈ విధంగా మెలితికి పట్టుకుంటే పెల్విక్ రీజియన్ చాలా బాగా స్ట్రెచింగ్ జరుగుతుంది. తుంటి భాగం దాకా మనకి. స్లోలీ రిలాక్స్. దీంట్లోనే ఎక్సర్సైజ్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఒక 10 ఎవరికి వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. 20-30 మీ వీలు అనమాట, మీకు కుదిరిన దాన్ని బట్టి చేసుకోవచ్చు. తొడల్లో ఫ్యాట్ కరగాలన్నా, బరువు తగ్గాలన్నా, హిప్ రీజియన్లో ఫ్యాట్ తగ్గాలన్నా రోజు ఇలా చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. ఈ విధంగా లాగి పట్టేసి కాసేపు ఉంచాలి. బెస్ట్ వ్యాయామం పెల్విక్ రీజియన్కి అక్కడ స్ట్రెచ్చింగ్ కోసం. ఈ ఆసనం కూడా లేడీస్కి ఒక చక్కటి వ్యాయామం. ఆ వ్యాయామం లాగా చేసుకోవచ్చు, ఆసన పొజిషన్లో కూడా ఉంది. స్లోలీ వ్యాయామంలో చేద్దాం. ఒక 10 ఎవరికి వాళ్ళు చేసుకోండి. మీకు నచ్చితే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. ఇంట్లో భయపడాల్సిన పని అంతకంటే లేదు, ఈజీగానే ఉంటుంది. ఇలా రోజు ఒక 10 కౌంట్ పెట్టుకోండి. తర్వాత 20, 30, 40 పెంచుకోండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చోండి. బాల రోజున అవి నచ్చితే మీరు చేసుకోండి. అది సమయం తక్కువగా ఉంది. సో మార్జాలాసన, అధోముఖ స్థానాసన పొజిషన్. ఇలా భంగిమలోకి వచ్చేసి నిన్న చెప్తున్నాం కదా, శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదిలేస్తూ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెమ్మదిగా భుజంగాసన పొజిషన్లోకి వెళ్దాం. శ్వాస తీసుకుంటూ 2 చేతులు ఛాతీ పక్కన. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్ 45 degrees మాత్రమే లిఫ్ట్ చేయండి. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్. Slowly relax. Third position. Deep breathing. Lift. Sarpasana. Fifth position. మోచేతులు నేల మీద. తిరియక్ భుజంగాసన. మలబద్ధక నివారణలో 5 ఆసనాలు చెప్పాను కదా మెయిన్గా. ఇది 5వది. కాళ్ళ మధ్య ముందు గ్యాప్ పెట్టేసింది. లిఫ్ట్. ఎడం భుజం మీదుగా కుడికాలు మెడని చూస్తూ అక్కడ ఒక 4 శ్వాసలు తీసుకోవాలి. మళ్ళీ నెమ్మదిగా కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూడాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శలభాసనం చేద్దాం. పొజిషన్ పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర. ఇలా కాలు లిఫ్ట్ చేయలేనప్పుడు ఈ 2వ కాలు ఉంది కదా, దీన్ని నిలబెట్టి దీన్ని ఇక్కడ సపోర్ట్ పెట్టండి.
నాభిస్థానం పక్క తొలగిన వాళ్ళు ఇలా చేసుకో, సపోర్ట్ లాగా ప్లాంక్ లాగా ఇట్లా పెట్టండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రైట్ లెగ్ ఈ కాల్ని నిలబెట్టి దీంతో సపోర్ట్ ఇవ్వండి. Slowly relax. Both legs up. Slowly relax. నెమ్మదిగా మకరాసనంలో రిలాక్స్ అవ్వండి. ఓకే, సయాటిక్ శలభాసనంలో వేరే పొజిషన్ చేద్దాం. కుడి చేయి చాపి ఎడమ చేయి వీపు మీద, కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్ చేయండి. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి ముందు, కుడి చేయి వీపు మీద, ఎడమ చేయి కుడి కాలు లిఫ్ట్. స్లోలీ రెండు చేతుల వీపు వెనకాల శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రిలాక్స్ ఇన్ మకరాసన్. మకరాసన రిలాక్స్ అయిపోండి. చేతులు బోర్లో వేసి కాలు మర్యాద దూరం పెట్టి పడుకోండి బోర్లని. నెమ్మదిగా లేచి కూర్చోండి. ఓపిక లేని వాళ్ళు, ఇంకొంచెం రిలాక్స్ అవ్వాలనుకున్న వాళ్ళు బోర్లో పడుకొని చక్కగా వెంటిలేషన్ బెల్లి బ్రీతింగ్ చేసుకుంటూ అక్కడ ఒక 10 నిమిషాలు శ్వాస తీసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటంటే ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూడండి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. 3 భంగిమల్లో బోర్లో పడుకొని ఎట్లా అనేది. ఒకటి మకరాసనంలో పడుకొని, రెండోది 2 చేతులు చాకి పక్కన, మూడోది ఒక కాలు పక్కకి బెండ్ చేసి ఒక సైడ్ ఊపిరితిత్తు ద్వారా శ్వాసలు తీసుకోవడం. సో ఈ 3 మీకు కావాల్సి వస్తే పాత వీడియో ఒక్కసారి చూసుకోండి. ముందు వీడియోస్లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు సింహక్రియ. 2 చేతులు బోర్లా కాలు తొడల దగ్గర పెట్టి భుజాలు లిఫ్ట్ చేసి నాలుకని బయటకు చాపి 21 సార్లు, తర్వాత కేచరి ముద్ర వేసి 21 సార్లు శ్వాస తీసుకొని అంతకుంభకు చేసి కాసేపు ఒడిగిలిన సెకండ్గా, తర్వాత నెమ్మదిగా శ్వాసను బయటకు పంపించడం. ఈ 4 స్టెప్స్ మనకి సింహక్రియలో జరుగుతుంటుంది. బెస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. తప్పనిసరిగా ప్రతి వాళ్ళు రోజు చేయాలి. వీలైతే 2 విడతలు 3 విడతలు పెట్టుకోండి. అలాగే రోజులో 2-3 సార్లు చేసుకోండి. ఊపిరితిత్తుల కెపాసిటీ బాగా పెరుగుతుంది. Relaxing the arm. Slowly relax. Neuromuscular.
Deep breathing, double breath out. Basrika. Relax. Relax in the arm. Deep breathing, double breath out. ఇంకా అలసటగా ఉంటే ఇంకొక 2 సార్లు డీప్ బ్రీతింగ్ డబుల్ బ్రీత్ అవుట్ చేసేసేయండి. వెంటనే రిలాక్స్ అయిపోతుంది బాడీ. మనం నెక్స్ట్ చేయడానికి అనువుగా తయారవుతుంది. కపాలభాతి చేద్దాం. చాలా రోజులు ఏం చేసి 2 చేతులు చిన్నదిగా డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్. కొట్టండి సెకండ్కి ఒక స్ట్రోక్ చొప్పున నిమిషానికి 60. బీపీ ఉన్నవాళ్ళు ఓన్లీ 40 స్ట్రోక్స్ మాత్రమే ఇవ్వాలి. అంత మించి ఎక్కువ వెళ్ళొద్దు. హార్ట్ ప్రాబ్లమ్స్ బీపీ ఉన్నవాళ్ళు. నడునొప్పి ఉన్న వాళ్ళు అంతే బలంగా స్ట్రోక్ ఇవ్వకుండా కాస్త నెమ్మదిగా మీడియం రోజు. అయినా నడునొప్పి వస్తుందంటే వదిలేయండి. కపాలభాతి అది వదిలేసి వేరేవి చేసుకోవచ్చు. ఇంతే అంతే. ప్రతిరోజు ఒక పావు గంట నుంచి అరగంట పాటు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేస్తే మనకి జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. మళ్ళీ కణుపుల ఫార్మేషన్ ఉంటుంది. అంటే అది ఎక్కువగా టాక్సిన్స్ శరీరంలో నిల్వ ఉండడం వల్ల కణుపులు ఫామ్ అవుతుంటాయి. అవి ఫార్మేషన్ అవ్వకుండా కాల్షియం డిపాజిట్స్ సరిగ్గా లేకపోయినా కూడా కణుపుల కింద ఫామ్ అవుతుంటుంది. శరీరంలో టిష్యూస్ ఒక దగ్గర కుప్పలు కుప్పలుగా వచ్చేసి అవి కణుపుల కింద ఫామ్ అవుతాయి. ఇంకా నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, మనము ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ఈ కణుపులకి జీవం వచ్చింది. వచ్చి అవి ఏమవుతాయంటే క్యాన్సర్ కణుపుల కింద ఫామ్ అవుతుంది. మనం అంత దూరం తెచ్చుకోకూడదు. క్యాన్సర్ కణుపుకి మామూలు కణుపుకి తేడా ఏంటంటే స్పర్శ ఉంటుంది. మామూలు కణుపులు క్యాన్సర్ కణుపులు వాటికి స్పర్శ ఉండదు. మనం అంటే ఏదైనా కొంచెం ఇట్లా ఏదైనా గట్టిగా దాన్ని ప్రెషర్ ఇచ్చినా నొప్పి ఉండదు. సో ఇలా మనం గమనించుకోవచ్చు. కంటల్ ఫార్మేషన్ ఉన్నంత మాత్రం టెన్షన్ పడాల్సిన పని లేదు. కాల్షియం తగ్గిందా బాడీలో చెక్ చేసుకోవాలి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతిరోజు గోధుమ గింజంతో సున్నము మన కూరల్లో ఎంతమంది ఇంట్లో 4 వ్యక్తులు ఉన్నారు అనుకోండి, 4 గోధుమ గింజలంత సున్నము దాంట్లో వేసేసేయండి కూరల్లో. కూర అయిపోయిన తర్వాత అయినా వేయచ్చు. అది లేదు అంటే మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు. ఈ విధంగా ప్రతిరోజు సున్నం కూడా అలవాటుగా తీసుకోవడం నేర్చుకోవాలి. మర్చిపోకుండా ఉండాలంటే మనము సామాగ్రి పసుపు కారం ఉండే ప్రదేశాల్లో పెట్టుకోండి. ఆ సున్నం ఒక చిన్న డబ్బాలో పెట్టుకుని అది ఎక్కడైనా దొరుకుతుందండి. మనకి ఇంటికి వెళ్ళి వేస్తారు చూడండి,
ఆ, ఆసనమే. దాన్ని ఏం చేస్తామంటే అది శుభ్రంగా ఉండలేదు మనకు తెలియదు కదా, ఆ, రీసౌండ్ వస్తుంది నాకు. అయితే దాంట్లో అది ఆ సున్నాన్ని ఏం చేస్తారంటే ఇంటికి తీసుకొచ్చి ఒక కుండలో పెట్టండి, కుండలో వేసేసి నీళ్లు పోయండి మునిగేటట్టు. 3-4 రోజుల పాటు ఆ నీళ్ళు వంచేయండి. ఆ. ఆ తర్వాత ఆ సున్నం చాలా శుభ్రమైన సున్నం, దాన్ని వాడుకోవడానికి పనికొస్తుంది. ఇది చిన్నది. ఇట్లా చేస్తుంది. పాన్ షాపుల్లో దొరికేది కలర్ వేస్తున్నట్టున్నారు, కలర్ లేకుండా చూసుకొని ఒరిజినల్ సున్నం అయితే బెటర్, వైట్ గా ఉండేది. ఓకే. నెమ్మదిగా కపాలభాతి చేస్తూ ఉన్న వాళ్ళు చేస్తూ ఉండండి. ఇక కంప్లీట్ చేసిన వాళ్ళు తర్వాత ప్రాణాయామానికి వెళ్దాం. బాహ్య ప్రాణాయామం ఇది కూడా అంతే. కపాలభాతి చేయడం వల్ల పొట్టి కండరాల లోపలికి బయటకి మనం కొద్దిసేపు అలా మనం వ్యాయామం చేసాం కదా, ఇప్పుడు బాహ్య ప్రాణాయామం చాలా కన్వీనియంట్ గా చాలా బాగా కుదురుతుంది. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, చిన్ముద్ర లేదా మీకు ఇష్టమైన ముద్ర ఏదైనా పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఆది ముద్ర పెట్టుకోవచ్చు. ఇవన్నీ చూసుకొని డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. శ్వాస వదిలేసాక గడ్డాన్ని చాకి పొట్ట లోపలికి లాగి పొత్తి భాగాన్ని పైకి లాగి పట్టుకోవాలి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇంకొక 2 సార్లు. శ్వాస వదిలేసాక కాసేపు బిగించు. మెడ నొప్పులు ఉంటే మాత్రం తల అసలు కిందకు అనేది దించొద్దు, స్ట్రైట్ గానే చక్కగా పెట్టి టైట్ చేసేసేయండి. థర్డ్ టైం డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యానం అబ్జర్వ్ చేయాలి. శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని గమనిస్తూ నిశ్చల స్థితి. నేను ప్రాణాయామాలు ఒక రోజు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇంకో రోజు ఇవ్వట్లేదు, ఇది చిన్నది గమనించుకోవాలి. ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే 1-2 రోజులు ముందుకు వెళ్తే ఆ వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది తప్పనిసరిగా. ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరం లేదు కదా, సమయం అంతా వృధా అయిపోతుంది. అందువల్ల ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తే 2 రోజులు చేయట్లేదు, మీరు గమనించుకోవచ్చు కావాలంటే. సో ఈరోజు ఎక్స్ప్లెనేషన్ లేదు, క్లాస్ సరిగ్గా అర్థం కాలేదు అనుకోకర్లేదు. కొత్త వాళ్ళు ఏం చేయాలి, కొంచెం 1-2 రోజులు ముందు వీడియోకి వెళ్ళిపోయి ఒకసారి అవి చెక్ చేస్తుంది, మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. సో కాళ్ళు చేపి ఒకసారి కాళ్ళు షేక్ చేయండి. సిట్టింగ్వి కొన్ని చిన్నవి ఉన్నాయి, అవి చేసేసి ఆ తర్వాత మనము అనులోమ విలోమ చేసేద్దాం. కాలి వేళ్ళకి పాదాలు ముందుకి వెనక్కి. వెరికోస్ వెయిన్స్ కానీ కాళ్ళల్లో బలం తక్కువగా ఉన్నవాళ్ళు, రక్త ప్రసారం చక్కగా ఉండాలి, కాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా రోజు ఈ సూక్ష్మ వ్యాయామాలు చేయాల్సిందే, వదిలే ప్రసక్తే లేదు. ఎంత ఏజ్ అయినా కూడా, వాళ్ళు 90 years అవ్వచ్చు, వయసు ఎంత పెద్ద వయసు వాళ్ళైనా ఆడించాలి రోజు. వీటిని ఇట్లా కదిలించాల్సిందే, లేకపోతే చచ్చిపడిపోయినట్టు అయిపోతారు. అది కొంచెం కష్టపెడితే మన సుఖంగా ఉండొచ్చు. కడభాగాన్ని బిగించండి, మోకాళ్ళకి ఎక్సర్సైజ్. మోచిప్పకి కుడి చేత్తో కుడి మోకాల్ని పక్కకి పైకి క్రిస్ క్రాస్, మొత్తం 4 డైరెక్షన్స్లో మనము మూమెంట్ ఇవ్వాలి. పైకి కింద చేస్తున్నాం కదా, తర్వాత క్రాస్.
రెండో క్రాస్. ఇంకా ఎక్కువ సార్లు కూడా పెట్టుకోవచ్చు. ఇవి నెంబర్ కౌంట్ అనేది ఓన్లీ 10 సార్లు ఇక్కడ నేను చెప్తున్నాను కానీ మీరు ఇంకా కొంచెం ఎక్కువసేపు పెట్టుకోండి. కానీ చూపుడు వేలు బొట్టం వేలు మాత్రమే కాదండి, అన్ని చేతులు పెట్టేసి ఇలా బలవంతంగా చేయొద్దు, ఫోర్స్ ఎక్కువ వస్తుంది. మోచిప్పకి అంత ఫోర్స్ ఇవ్వకూడదు, దానికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది కదా, దాని తగ్గట్టుగా మనము కూడా మన బలం ప్రయోగించాలి అక్కడ. అతి వర్జీయదు, ఏదైనా ఎక్కువగా మంచిది కాదు అతి. ఇది గమనించుకొని సమయం పాటిస్తూ చేయాలి. స్లోలీ రిలాక్స్. తర్వాత కాలు వీచేద్దాం. 2 చేతులు ఇంటర్లాక్ చేసి కడకండి బిడ్డ. ఇవన్నీ కూడా మోకాళ్ళ నొప్పులకి, కాళ్ళు మనకి పిరికి భాగం దగ్గర సమస్యలు ఉన్నా కూడా బాగా ఉపయోగపడతాయి. చూడ్డానికి సింపుల్గా ఉంటాయి కానీ చాలా బాగా ఇంపార్టెంట్. ఆసన స్థితిలోకి వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ చేసుకొని ఆసనాలు చేసినప్పుడు ఎక్కువసేపు బాగా ఉండగలుగుతాం ఆసన స్థితిలో. రివర్స్. ఇప్పుడు కుడికాలు వచ్చి మోకాలు కింది భాగం పెట్టేసి రివర్స్. మోకాళ్ళ నొప్పులను వాళ్ళు ఇవన్నీ చేసుకోండి. రివర్స్. కుడికాలు ఎడం కాలు మీద పెట్టి ప్రెస్. ప్రెగ్నెంట్ పీపుల్ కూడా ఇవి చేసుకోవచ్చు. రెండు కాళ్ళు దగ్గరగా తీసుకొని భద్రాసనం. ఇప్పుడు మనం ఇందాక కాల్ ప్రెస్సింగ్ చేసాం కదా, అది ఇట్లా మనం భద్రాసనం చేయడానికి చాలా కన్వీనియంట్గా ముందు అది ఉపయోగపడుతుంది. అది చేయడం వల్ల ఈ భద్రాసనం ఈజీగా చేయగలుగుతాం. మీరు అది లేకుండా ఇది చేయండి, ఆ డిఫరెన్స్ కనుక్కోండి, మీకే తెలుస్తుంది, చేస్తే మీకు తెలుస్తుంది. అందువల్ల ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ మనము వెళ్ళాలి. ఇలా పూర్తిగా కూడా కాలు తొడలు నేలకి టచ్ అయ్యే విధంగా మ్యాక్సిమం స్ట్రెచ్ ఇవ్వాలి. పొత్తి కడుపు లోపలికి లాక్కోవాలి. ఇక్కడ లేపారనుకోండి మళ్ళీ కింద దాకా రావాలి. స్లోలీ. కటి సౌందర్యాసనం. నడుము దగ్గర ఫ్యాట్ కరగడానికి ఇవన్నీ పనికొస్తాయి. నడుము ఎప్పుడున్నాళ్ళు అంత కేజీ ముందుకు వెళ్ళద్దుగా. స్లోలీ. రెండు కాళ్ళు దగ్గరగా. సమయం తక్కువగా ఉండడం వల్ల నేను కొన్నిసార్లు చూస్తున్నా, మీకు నచ్చితే దీన్ని ఎక్కువ సార్లు చేసుకోండి. ఒక 50, 100 అలాగా నెమ్మది పెంచుకోండి, నెంబర్ పెంచి చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు మరి ముఖ్యంగా 100 చేసుకో, 2-3 సార్లుగా 100. ఇది గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రోజు చేయాలి. పొత్తి కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. మోచేతులు ఎక్కడ బెండ్ అవ్వట్లేదు, మీరు గమనించాలి. ఇది మోచేతులు మీరు ముడిచారంటే వెన్నుపూస మీద ప్రెషర్ పడుతుంది. సో అలా లేకుండా చూసుకోండి. మొత్తం నడుము నొప్పి వాళ్ళు చేయొద్దు. ఇది రాని వాళ్ళు సాధన చేస్తూ ఉండండి. ఇట్లా వచ్చిన వాళ్ళు పొజిషన్లో ఉండాలి. డయాబెటిక్ మంచిది. ప్యాంక్రియాస్ మీద కరెక్ట్ ప్రెషర్ పడుతుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నడుము నొప్పి, వెన్ను నొప్పులు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయవలసింది పూర్వ ఉత్తానాసనం. 2 చేతులు
కాలు వేళ్ళు ఏ డైరెక్షన్ ఉన్నాయో ఆ డైరెక్షన్ లో రెండు చేతులు వేళ్ళు వెనకాల పెట్టాలి, రెండు అరిచేతులు పెట్టేసి ఈ అరిచేతుల బలంతో నడుము ఛాతీ భాగాన్ని లిఫ్ట్ చేసి మెడల్ ఫ్రీగా వెనక్కి వాల్చాలి. స్లోలీ రిలాక్స్. ఇది ఎక్కువ చేయాలి స్పైన్ సమస్యలు ఉన్న వాళ్ళు. ఫ్రంట్ బెండింగ్ చేయకుండా బ్యాక్ బెండింగ్ చేసుకోవాలి. వక్రాసనం. స్లోలీ రిలాక్స్. రెండు రకాలతోటి స్లోలీ రిలాక్స్. కాలు మా అవతల క్రాస్గా పెట్టి ఈ చాపిన కాలు నడిచి అర్ధమర్షేంద్రం. ముందు సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంతవరకే చేసుకోండి. ఇట్లా వచ్చు అనుకుంటేనే ముందుకు వెళ్ళండి, లేకపోతే ఆసన స్థితిలో కొంతవరకు చేసి వదిలేయండి. మిగతా వాళ్ళు పూర్తిగా స్లోలీ రిలాక్స్. కాలు మార్చింది. మన యోగా క్లాస్లో ఒకసారి సున్నము అందరూ తన పేరు ఏంటి, పావని, సున్నం తీసుకొచ్చింది. అందరం పంచుకున్నాము, ఇంత ప్యాకెట్స్ సున్నం తీసుకు. అలాగా మీరు కూడా అట్లా ఎక్కడైనా దొరికితే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇవ్వండి అందరికి. ఇట్లా చెప్తే అది వాళ్ళకి కూడా తెలుసు. ఆడవాళ్ళకి ఎక్కువగా మన ప్రాబ్లమ్స్ ఏంటంటే కాల్షియం తగ్గదు, బాడీ పెయిన్స్ మెయిన్ కారణం. బాడీ పెయిన్స్ రావడానికి కూడా కారణము కాల్షియం. కాల్షియం తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఆ కాల్షియం అయాను, సోడియము, పొటాషియము, ఈ సాల్ట్స్ ని సెల్స్ లాక్కుండే కెపాసిటీ అది కాల్షియం వల్లే వస్తుంది అనమాట. దానికి ఐ ఇంజెక్షన్ అంటే దానికి ఒక చైతన్యం అనేది కాల్షియం ఉన్నప్పుడే చక్కగా లాక్కుంటుంది. సో అట్లా ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. రక్తంలో కాల్షియం ఉండాలి, కానీ ఓవర్గా కూడా ఎక్కువ డిపాజిట్స్ ఫార్మేషన్ అవ్వకుండా కూడా వ్యాయామం చేసుకోవాలి. వ్యాయామం చేయకపోతే కాల్షియం డిపాజిట్స్ బాగా పెరిగి అవన్నీ అంటే వేరే సాల్ట్స్ కూడా బోన్ జాయింట్స్ మధ్యలో వెళ్ళిపోయి మనకి ఆర్థరైటిస్ ప్రాబ్లం కింద మారుతూ ఉంటుంది. కాల్షియం ఎక్కువైనా మంచిది కాదు, డేంజర్. అందుకనే గోధుమ గింజ అంత సున్నమే మాత్రమే వాడాలి ఒక వ్యక్తి రోజుకి. వెయిట్ లెక్క చెప్పలేం కదా, గ్రామ్స్లో చెప్పాలంటే అర్థం కాదు. సో ముద్దగా ఉన్నప్పుడు గోధుమ గింజ ఎలా ఉంటుంది ఆ సైజులో అంత వాడండి. స్లోలీ. అదర్ సైడ్ గోముఖాసనం. ప్రతిరోజు 2-3 అరటిపళ్ళు తినండి. సోడియం పొటాషియం లెవెల్స్ డౌన్ అవుతుంది. మీరే గమనించవచ్చు. ఒక్క వారం 10 రోజులు తిని చూడండి, అంతకుముందు ఆరోగ్యం ఎలా ఉంది, తర్వాత ఎలా ఉందో మీకే తెలుస్తుంది. కాలు మెడలు నొప్పులుంటే ఏం చేయాలి, పాదాలను ఇలా బెండ్ చేసి ముందుకి వెనక్కి స్వింగ్ అవ్వండి. ఇటు నడుము నొప్పికి కంట్రోల్ బాగుంటుంది, మంచి రిలీఫ్ వస్తుంది. కాలు మెడలకి ఎక్సర్సైజ్ జరిగిపోతుంది. ఇలా మనకి తోచినట్టుగా గుర్తొచ్చినవి చేసుకుంటా ముందుకు వెళ్ళొచ్చు. అన్లిమిటెడ్ ఇది చేసుకుంటే ఎన్నైనా ఉంటాయి. 3-4 అవర్స్ అయినా అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. యోగా మన సమయాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి ఏం చేయాలని. తర్వాత వస్తుంది చదువులో. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్.
సైడ్స్ ఎట్లా స్ట్రెచ్ అవుతుందో గమనించుకోండి. తొడ ఈ భాగాలు రెండు నేల మీద ఇక్కడే ఉంటాయి. ఇలా లేపకుండా చూసుకోండి. స్ట్రైట్ స్లోలీ నెమ్మదిగా మళ్ళీ కాసం. చాలా చాలా ఇంపార్టెంట్. నడు నొప్పి వాళ్ళు మాత్రం చేయకూడదు. డిస్క్ ప్రొలాప్స్ అయిన వాళ్ళు, డిస్క్ ప్రాబ్లమ్స్, వెన్ను సంబంధమైన సమస్యలు ఇలాంటి వాళ్ళు ఎవరు చేయొద్దు. మిగతా వాళ్ళు మాత్రం చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్ చిన్నదిగా. ఇదే టైంలో అరిచేతులు పెట్టి రెండో పొజిషన్ ఇలా కూడా చేసుకోవచ్చు. ప్రతి స్ట్రైన్ అయింటుంది కదా, ఇప్పుడు మనం ప్రెస్ చేసినాం కొంచెం రిలీఫ్. సో ఈ లోపల మనము కాలి గజ్జల దగ్గర రెండు చేతులు పెట్టి సెకండ్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. శశాంకాసనం. ఇవన్నీ కూడా అబ్డామిన్ బలంగా తయారవడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. శ్వాస మామూలుగా తీసుకోవడం వదలడం జరుగుతూ ఉంటుంది. శ్వాస తీసుకున్నాక పొట్టను బాగా బలవంతం గుబ్బించడానికి ట్రై చేయండి. అబ్డామినల్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. స్లోలీ రిలాక్స్. లేదా ఆసన స్థితిలో అయినా ఉండొచ్చు. పూర్తిగా శ్వాసను వదిలేసి శ్వాస తీసుకోకుండా కాసేపు అలా కుందించేసింది. ఒకవేళ లేదు శ్వాసలు తీసుకోవాలనిపిస్తే నేను చెప్పినట్టుగా శ్వాస తీసుకున్నాక పొట్ట ఉబ్బిందా, వ్యాకోచిప్ప చేసామా లేదా ఒక్కసారి గమనించుకొని బాగా ఎక్స్పాండ్ చేయండి. కాసేపు అలా ఎక్స్పాండ్ చేసి మళ్ళీ లోపలికి లాక్కండి. ఇలాగ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న కండరాలు బలంగా తయారవుతాయి. ఇది తర్వాత ఇప్పుడు సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత అనులోమ విలోమకి వెళ్ళిపోదు. హ్యాండ్ ఇచ్చేద్దాం. పరిగెత్తుతుంది కాలు. ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, సమయం తక్కువ ఉంది కాబట్టి. మణికట్టు దగ్గర ఉంచండి. తర్వాత ఫింగర్ జాయింట్స్ ఇలా పంజేలాగా పెట్టి ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసి పిడికిలు బిగించేసి మణికట్టు దగ్గర రొటేషన్. రివర్స్. రెండు చేతులు చాపి భుజాలు పెట్టి భుజాలు ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉన్నది కావాలంటే నాకు పాత వీడియోల్లో ఉన్నట్టున్నాయి, చూసుకొని ఒకసారి రిఫర్ చేసుకోండి. ఆ పర్టికులర్ ఆసనం చేసే దగ్గర ఏమైనా ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుందేమో చూసుకుంటే మీకు ఓవరాల్ కవర్ అవుతుంది. రెగ్యులర్గా నా క్లాసెస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే మాత్రం అవసరమే లేదు. ఈ పాటికి అర్థమై ఉండాలి. ఏదన్నా కొత్తగా చూసేవాళ్ళు కావాలంటే నేను ఇప్పుడు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే ఒకప్పుడు అవి ఒక వారం క్రితమైనా ఎక్స్ప్లెనేషన్ జరిగి ఉంటుంది, లేకపోతే చెప్పకుండా ఉండదు. ఇది గమనించుకోవాలి. భుజాలు గుంజుకొని కేవలం ఇదేంటంటే రికార్డు ఎందుకు చేస్తున్నానంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా కనీసం ఒక 30 క్లాసులైనా నెల రోజుల పాటు కంటిన్యూస్గా మనము క్లాసులు ఇండిపెండెంట్గా చూసి చేసుకునే విధంగా బాగుంటుందని నేను అనుకొని అలా చేస్తున్నాను. మరి మీ వైపు నుంచి నాకేం రెస్పాన్స్ కనపట్లేదు, నచ్చుతున్నాయో లేదో నాకు తెలియట్లేదు. ఎవరైనా రికార్డ్ వీడియోలు ఎప్పుడైనా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఒకరిద్దరే నాకు కామెంట్ చేశారు యూట్యూబ్లో, వాణిశ్రీ గారు, పద్మావతి గారు, అంతే. ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదు. చూడరా లేకపోతే ఏంటి అసలు? అంటే నాది చూడమని కాదు, మామూలుగా ఓవరాల్గా అసలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారా లేదా సోషల్ మీడియా?
రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల కదా ముచ్చిన గుడ్డు దగ్గర పెట్టి ప్రెస్. నేను చూస్తున్నాను మేడం, ఎప్పుడైనా ఇప్పుడు క్లాస్ కనెక్ట్ అయినప్పుడు అట్లాంటప్పుడు అవి చూసుకొని అవి చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ బాగానే ఉందా? బాగుంది మేడం. మామూలుగా రోజు లైవ్ క్లాస్ ఎలా అది ఇలా ఎలా జరుగుతుందో అలానే అనిపిస్తుంది. అది కూడా బాగుంది. ఏదన్నా కరెక్షన్స్ ఉంటే నాకు చెప్పండి, నేను అది మార్చుకుంటా. ఓకే మేడం, ఓకే. అంటే ఇలా ఫలానది ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అలా అనిపిస్తుంది కదా, అనిపించిందంటే చెప్తే నేను బాగానే ఉంది అనిపిస్తుంది మేడం. ఇంకే అన్ని పర్ఫెక్ట్ గానే ఉంటున్నాయి, బాగానే ఉంది అనిపించింది. అదే నేను ఇది కావాలనే అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ లో. ఫ్యూచర్ లో ఎప్పుడైనా అవి అన్ని రికార్డెడ్ గా ఉంటాయి కదా లైఫ్ లో, మీకు ఎప్పటికి పర్మనెంట్ అది. ఇట్లా క్లాస్ కనెక్ట్ అవ్వలేనప్పుడు, వేరే చోటుకి వెళ్ళినప్పుడు కనెక్ట్ అట్లాంటప్పుడు కానప్పుడు అవి లేదా ఆన్ మనకి ఏదైనా చేసుకొని ఆన్లైన్ చేసుకోవచ్చు అనిపించింది. ఇంకా బాగుంది. దానికి ఏముంది, ఎక్స్పైరీ డేట్ ఏమి ఉండదు, ప్రతిరోజు ఉండదు. రిలాక్స్. నడవ అయిపోయిన వాళ్ళు నెమ్మదిగా అనులోమ విలోమ చేద్దాం. ప్రాణముద్ర పెట్టండి. అంటే ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొట్టం వేలు కలుపుతారు. కుడిచే నాసికా ముద్ర, కుడి బొట్టం వేలు. నాసికా ముద్ర అంటే మధ్య వేలు ఉంగరపు వేలు మడిచేసేసి కుడి బొట్టం వేలు కుడి ముక్కు మూసి. ఒకవేళ చిటికిన వేలు లెంత్ తక్కువగా ఉంది, ఇలా క్లోజ్ చేయడానికి కన్వీనియంట్ గా లేదంటే ఈ ఉంగరపు వేలు వాడుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా వాడుకోవచ్చు, ఇట్లా ఎడముక్కు మూసేటప్పుడు వాడాలంటే ఇవ్వండి. సో స్టార్ట్ చేయండి. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుని కుడిముక్కు ద్వారా వదిలేసి మళ్ళీ కుడిముక్కు ద్వారా తీసుకొని ఎడముక్కు ద్వారా శ్వాస లేదు. ఇది ఒక ఆవృత్తి. నిమిషానికి ఒక 4 వచ్చేటట్టు చూసుకోండి ఆవృత్తాలు. ఎక్కువ అంటే అంతే, వీలైనంత తగ్గించండి. 2 అలా వచ్చేటట్టు చూసుకుంటే ఇంకా మంచిది. అంటే 30 సెకండ్ల పాటు ఒక ఆవృత్తి ఈజీగా వస్తుంది. మీరు కొంచెం గమనించుకుంటూ చేస్తే 30 సెకండ్స్ చాలా ఈజీగా చేసేది. అలానే కావాలని బిగబట్టి కష్టంగా చేయొద్దు, న్యాచురల్గా రావాలి. ఆ లెంత్ అనేది మనకి శ్వాస యొక్క నిడివి ఎక్కువ ప్రొలాంగ్ చేసే విధంగా పెంచుకోవాలి. శ్వాస సంఖ్య తగ్గించుకోవాలి. ఇది ప్రాణాయామంలో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మన శ్వాసలు ఎంతైతే పెంచుతామో, అంటే ఆ నెంబర్ పెరుగుతుందో ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. సో శ్వాస నిడివి పెంచుకొని శ్వాసల సంఖ్య తగ్గించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. వెన్నుపూస నిటారుగా, 4 కేచుల ముద్ర, దృష్టి ఆజ్ఞ చక్రం దగ్గర. ఇది బేసిక్ మినిమం స్టెప్స్ ప్రాణాయామం చేయడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక నెమ్మదిగా ప్రాణాయామాన్ని ముగించి రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. 2 అరచేతులు ఒకదానిలో ఒకటి, చేతి బొట్టు మీద టచ్ చేస్తూ భుజాలు విశాలంగా, వెన్నుపూస నిటారుగా, నాలుక కేచులు ముద్ర, దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర కేంద్రీకరించి శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మనోనేత్రం పెట్టి గమనిస్తూ నిశ్చల స్థితి. Deep breath in, double breathe out, slowly relax. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు చేద్దాం. భ్రామరి ఉద్గీత ప్రణవ ప్రాణాయామాలు 3 సార్లు చొప్పున. డీప్ బ్రీత్ ఇన్, 2 చేతులు షణ్ముఖి ముద్ర. చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారంలో చేయాలి. డీప్ బ్రీత్ ఇన్, ఉద్గీత చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ ఉచ్చరించి ఉండగలిగినంతసేపు బాహ్య ముఖంలో ఉండడం, మళ్ళీ ఓంకారాన్ని ఉచ్చరించడం. ఇది ఉద్గీత. అద్భుతమైన ఓంకార ఉచ్చారణ. మాండుక్య ఉపనిషత్తు అని చెప్పి ఉంటుంది. ఆ ఉపనిషత్తులో చాలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓంకారము ప్రణవోపాసన, దీన్ని మించింది లేదని. అది చేసే విధానం కూడా ఇట్లా చక్కగా ముద్రలు పెట్టుకొని చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. డీప్ బ్రీత్ ఇన్, ప్రణవ ప్రాణాయామం. మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యాన స్థితి. ఈ విధంగా ధ్యానంలో రోజు 15 గంట 20 నిమిషాల పాటు కంటిన్యూ అయిపోవచ్చు. ఇక ఇక్కడి నుంచి మనం ఏమీ కదలకుండా ధ్యాన స్థితి చాలా చాలా తేలిగ్గా వస్తుంది. Deep breath in, double breathe out, prayer shabd. Deep breath in. Om. Deep breath in. Om. Deep breath in. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోన్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. ఎనర్జీని చక్కగా యూనివర్స్లోకి పంపించేయండి. మనం సంపాదించుకున్న దాన్ని చక్కగా ఈ యోగాలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది కదా, దాన్ని అలా స్ప్రెడ్ చేస్తున్నట్టుగా చేస్తే
మళ్ళీ అది తిరిగి మనకి మూడింకులు మళ్ళీ మనకే వస్తుంది. సో ఎప్పుడైనా రిఫ్లెక్ట్ చేయాలి. లెవెన్ మెంబర్స్ ఉన్నారు క్లాస్లో. లలిత కుమారి, వాణిశ్రీ, ఉమామహేశ్వరి, వి పద్మజ, జ్యోతిర్మయి, కే సుధా, ధనలక్ష్మి, సుధారాణి, పద్మావతి, సులోచన, మొత్తం 10. డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? డౌట్స్ ఉంటే అడగండి. ఏం లేదా? ధన్యవాదాలు.